Today our topic is Atithi Devo Bhava. Matrudevo Bhava over. Pitrudevo Bhava over. Acharya Devo Bhava over. Now we are talking about Atithi Devo Bhava. Atithi means, do you know Atithi Devo? Grandmother. No. Atithi means guest. Atithi. Tithi means the person who come without seeing any date, time. ఏ తిథి వారము ఏం చూడకుంటే వచ్చే వాళ్ళని అతిథి అంటారు. సరేనా? సో बोले तो क्या मालूम, कोई बगैर देख के डेट टाइम कुछ भी बगैर देख के अपने घर पे जो आते ना उसको अतिथि बोलते. समझ में आया? ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా టాపిక్ మొత్తం అయిపోయాక. అందుకే అందరు కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. ఫస్ట్ విశాంత్నే అడుగుతా. విశాంత్ చెప్పకపోతే మార్క్స్ కట్ అవుతుంది. మంచి వినాలి, నా మొహమే చూడాలి. సో देखो ఆరాధ్య, సో అతిథి బోలతో జో घर पे आते మన ఇంటికి వస్తారనమాట గెస్ట్స్. ఎవరు ఎట్లా అంటే సమ్ ఇప్పుడు మన ఇంటికి తెలియకుండా ఎవరో వేరే పని మీద వస్తారు, మనల్ని చూడబుద్ధి అవుతారు వాళ్ళకి. अपने को देखने को ऐसा लग के अपने घर पे आते कोई मेहमान आते, तो तभी तुम लोग खाना पका के you at the time you just cook your food and you kept in your plates to eat, just you are about to eat food. At the same time guest came. సో వాట్ విల్ యూ డూ? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇంటికి చుట్టాలు వస్తారు సడన్గా, మీరు ప్లేట్లో పెట్టుకొని తిన్నామని రెడీగా ఉన్నారు. అయితే అప్పుడు ఏం చేస్తారు? గుణాలు ఏం చేస్తావు? మొత్తం మీ ప్లేట్లో మీరు అందరు పెట్టేసుకున్నారు ఫుడ్, వేరే ఎక్స్ట్రా లేదు. గెస్ట్ వచ్చిండు మీ ఇంటికి, అప్పుడు ఏం చేస్తావు? మరి ఏం చేస్తావు? అబ్బాయికి ఇప్పుడు వచ్చిండ్రు కదా, వాళ్ళు కూడా తినడానికి టైంకి వస్తారు, అదే టైంకి వస్తారు. అరే ఎక్స్ట్రా ఫుడ్ లేదు, అప్పుడు ఏం చెప్తావు వాళ్ళకి? ఏం చేస్తావు? లేదని చెప్తావా? ఓకే, నువ్వేం చెప్తావు? నువ్వు आप क्या बोलते? ये क्या बोला? नहीं है ज़्यादा करके बोला. अड़ूता ये बोला थोड़ा देर बैठो, मैं पका के लगाती बोला. और तुम क्या करती? कोई आए जब मैं खाना खा रही ना, हाँ तो फर्स्ट में स्टार्ट नहीं खाए, स्टार्ट नहीं करे, प्लेट में रखे बस. तो क्या करते? मैं अपना खाना उनको दे देती. ఏమంటుంది? నేను తినలేదు, స్టార్ట్ చేయలేదు కదా, నా ఫుడ్ తనకి పెట్టేస్తాను. నువ్వేం చేస్తావు? ప్రిపేర్ చేస్తావు. నువ్వేం చేస్తావు? ప్రిపేర్ చేస్తాను వాళ్ళకి. ఓకే, సో సో క్లాప్ ఫర్ హర్. అంటే మనకి మన వే ఆఫ్ థింకింగ్ బ్రాడ్ చేసుకోవాలి. సో తను ఏమన్నది? ఇప్పుడు గులాబ్ జామున్ లేదని చెప్తాను, నువ్వేం చెప్పినావు? కొంచెం సేపు ఆగండి చేసి పెడతాను. తను ఏమన్నది? నేను తర్వాత తింటా, ఉన్నదైతే ఫస్ట్ వాళ్ళకి పెడతాం. దట్ ఈజ్ రెస్పెక్ట్. అంటే వాళ్ళకి లేక మన ఇంటికి రావట్లే గెస్ట్ అనే వాళ్ళు, సడన్గా వచ్చారు. सडन उसको उसका घर पे नहीं है इसलिए तो नहीं आया ना अपना घर पे. अपने को देखने को मन हुआ, अपने से बात करने को, अपने से बात करने को मन हुआ, उसलिए आए. तो अपना घर अपना फूड उसको दे तो अच्छा है. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. ప్రాపర్లీ వాళ్ళ లేక మనకు రావాలి. సో మనము వాళ్ళకి పెట్టాలి, పెడితే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి, వాళ్ళు మనకు హ్యాపీగా దీవిస్తారు, సంతోషపడతారు. సో అట్లా చేయాలి మనం. ఒక స్టోరీ చెప్తాను. ఒక ఊర్లోనంట, ఒక ఊర్లో एक गाँव में in a village they used to live and wife and husband. ఒక ఊర్లో wife and husband ఉన్నారు. So what happened? They have 3 sons and 3 daughters. 6 children. Mama, Kindix ochna. 6 children there. So but they are very poor. But they have enough food to eat. పూరే ఇదాలే కానీ వాళ్ళకి రోజు తినడానికి ఉంది. అయితే వాళ్ళకు తినడానికి మాత్రం ఉంది. సో రోజు కొంచెం కొంచెం అన్నం ఉంటేనేమో తలా ఒక ముద్ద కొంచెం కొంచెమైనా थोड़ा थोड़ा तो भी अब सब बैठ के एक मुंह में थोड़ा थोड़ा लगा के पेट भरते थे. कभी कभी खाना नहीं रहे तो क्या बोलते चावल पकाते, कभी पानी रहता ना उसके अंदर गंजी अंटाం కదా, అన్నం ఉడికేటప్పుడు నీళ్ళు తీస్తాం చూడు, ఆ నీళ్ళు సూప్ లాగా చేసుకొని తాగుతారు ఒక్కొక్కసారి. పాపం
లేకపోతే అన్నం కొంచెం ఉంటుంది అనుకో, నీకు ఒక ముద్ద నీకు ముద్ద నీకు ముద్ద అట్లా తిని ఊరుకునేవాళ్ళం. అట్లా ఉంటే అప్పుడు ఏమైంది, అయ్యో ఏం చూసుకున్నామా ఆకలి ఇక దెబ్బ తగిలిందండి ఇప్పుడు తగిలిందండి. సో ఏమవుతుంది అంటే అప్పుడు ఒకసారి అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక गेस्ट వచ్చారు. गेस्ट आया అప్పుడు क्या करते सब लोग अंदर जाके लोकल అనుకుంటున్నారు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం, వాళ్ళు వచ్చారు పాపం ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. तो अभी बोलो क्या करते, सब लोग जाके क्या सोचते, उसके पास వాళ్ళ దగ్గర కొంచెమే ఉంది అన్నము, మామూలు లావు బియ్యం అన్నం ఉంది, వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం ఉంది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, తినేది తర్వాత కొంచెం क्या करते हैं, be prepared. We will give our food to them. so उन लोग क्या करते, they what they do, you know, the rice they were eating was very fat, बहुत मोटा मोटा चावल था. वो मेहमान को कैसा रखते, అది వాళ్ళకి పెడితే బాగోదు అని వాళ్ళు ఏం చేస్తే కొన్ని దాచుకున్నారు డబ్బులు. ఆ దాచుకున్న డబ్బులతోని కూర్చోండి బయటే కూర్చోండి అని మర్యాద చేసి పొయ్యి గబగబ వెళ్ళి బజార్కి వెళ్ళి సన్న బియ్యం మంచి బియ్యం తెచ్చి అన్నం వండి వాళ్ళకి పెడతారు. ఈవెన్ దెన్ దే డోంట్ హ్యావ్ ఫుడ్ టు ఈట్, they thought about guests, what they feel if you keep that kind of food. They brought rice, good rice and made rice and kept to them. సో ఎంత మంచి వాళ్ళు, అర్థమైందా? మన దగ్గర లేకపోయినా మనం దాచుకున్న డబ్బులతోని పొయ్యి మంచి బియ్యం తెచ్చి వండి వాళ్ళకి పెట్టారు. అంటే గెస్ట్కి అంత మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అదే వాళ్ళు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. సో తర్వాత ఏమైంది తెలుసా, అట్లా పెడితే దేవుడు వచ్చింది విష్ణుమూర్తి అనమాట, వాళ్ళని ఎగ్జామ్ చేయడానికి వచ్చిండు. వీళ్ళు ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు గెస్ట్ని ప్రిఫరెన్స్ ఇస్తారు అని. సో ఎప్పుడు ఎవరు ఏ రూపంలో వస్తారో తెలియదు, కాబట్టి మనం రెస్పెక్ట్ చేయాలి. నవడేస్ వాట్ దే ఆర్ డూయింగ్ చిల్డ్రన్, ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ పిల్లలు, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు, మీరు ఇప్పుడు మీరు అట్లనేనా, మీరు అట్లనే టీవీకి ఎవరైనా వస్తే ఇట్లనే కూర్చొని టీవీ చూసుకుంటూ ఉండి ఇట్లనే వాళ్ళు వచ్చినా కూడా కలకరియకుండా, లేకపోతే ఏ ఖుషి అని పిలిచినా కూడా ఇట్లనే చూసుకుంటా మీరు ఎవరైనా అట్లుంటారా? తెలియకపోయినా కూడా ఎవరైనా నీకు తెలియకపోయినా ఇంటికి వస్తారు అనుకో, घर पे कोई बगैर तुमको मालूम भी नहीं रहता उन्होंने, मगर मेहमान है तो आप क्या बोल आइए बैठिए ऐसा बोलना, रेस्पेक्ट देना. उन लोग बुलाए था నేను పిలుస్తారు అనుకో, బాగున్నావు అమ్మ అంటే బాగున్నా రండి కూర్చోండి అని అనాలి, వాటర్ తాగుతారా అని అడగాలి. ఓకే, ఎవరైనా గెస్ట్ వస్తే ఏం చేయాలి, ఎట్లా రండి బాగున్నారా కూర్చోండి మంచినీళ్ళు తాగుతారా, దిస్ ఈస్ మినిమం అడగాలి. అడుగుతున్నాను నేను మంచిగా, అట్లా ఎప్పుడైనా వచ్చినా చేయాలి. ఓకేనా? ఓకే, ఊళ్ళో నీకు తెలియకపోయినా ఏం కాదు, వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చిందంటే బాగున్నారా అని అనాలి, కూర్చోండి పిలుస్తా అని అనాలి, వాటర్ తాగుతారా అనాలి, బస్. ఓకే, అన్నం తింటారా అని చెప్పాలి, సూప్ తాగుతారా అని చెప్పాలి. మనకి ఇంకా ఇంకొక చెప్తే వాళ్ళ టాపిక్, మనము अपने को श्रद्धा बहुत रहना, వాటర్ పెడతామా ఒక 10 minutes తగ్గిందండి. ఓకే, అయితే శ్రద్ధ రైనా మీకు శ్రద్ధ ఉండాలి. ఎట్లా తెలుసా, తిప్పడు అదేంటిది రేపు చెప్తాడు దాని స్టోరీ, చాలా అది నిండాలి చెప్పలేదు చాలు కదా రేపు చెప్తా, ఇవాళ ఇది చాలు.